ఈరోజు స్కందమాత అవతారం. స్కంద అంటే కుమారస్వామి. కుమారస్వామి ఎలా పుట్టాడో చాలా మందికి తెలీదు. శివపార్వతులు చాలా సంవత్సరాలు కలిసున్న తర్వాత పార్వతీదేవికి పిండం ఫామ్ అయింది. ఆ పిండాన్ని దేవతలందరూ ఎత్తుకెళ్ళిపోవాలనుకుంటారు. దానికి ఒక స్టోరీ ఉంది. అయితే అగ్నిదేవుడు ఆ పిండాన్ని తీసుకొని వెళ్ళి ఒక గుహలో దాక్కుంటాడు. అందులో నుంచి వచ్చే కాంతిని భరించలేక వెంటనే గంగాదేవికి ఇచ్చేస్తాడు. గంగాదేవి కూడా అందులో వచ్చే తేజస్సును భరించలేక రెల్లి పొదల్లో వదిలేస్తుంది. అక్కడికి 6 కృతికలు వస్తారు, అంటే 6 దేవతలు. ఆ 6 కృతికలు పెంచారు కాబట్టి కుమారస్వామి అని పేరు వస్తుంది. ఇదంతా తెలుసుకున్న పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి శపించి కుమారస్వామిని వెంటనే హిమాలయాల్లోకి తీసుకువెళ్ళిపోద్ది. అందుకే మనం స్కందమాతని తన తొడ మీద స్కందుని ఎత్తుకున్న ఫోటోలు చూస్తాము. అంతేకాకుండా ఈ కుమారస్వామి మొత్తం దేవతలందరికీ సైన్యాధిపతి. తారకాసురుడు అనే రాక్షసుని కూడా వధిస్తాడు. అంత పవర్ఫుల్ కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ మాతకు స్కందమాత అనే పేరు వచ్చింది. స్కందమాతను పూజించడం వల్ల మనకు సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం, అలాగే మనకు శక్తి కూడా వస్తుంది. ఎలాంటి చదువు రాయడం రాని వాళ్ళకు కూడా ఆవిడ్ని పూజిస్తే చాలు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించిందట. ఈ రోజు 5వ రోజైన నవరాత్రుల్లో స్కందమాతని పూజిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి.